హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఆంధ్ర సైడ్ వాళ్ళకి ఎక్కువగా ఐడియా ఉంటుంది. తెలంగాణలో చాలా తక్కువ మందికి తెలుసు. నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా ఒక మిక్సీ జాడీలో ఒక 10 పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 kg పెరుగు తీసుకొని ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఎగ్ బీటర్తో గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నేను 1/2 kg చికెన్కి 1/2 kg పెరుగు తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, క్రీమీగా ఉంటుంది. ఇందులో మనకు తగినంత వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోండి. మరీ ఎక్కువగా తీసుకుంటే పల్చగా అయిపోతుంది. పెరుగు కొంచెం క్రీమీగా ఉండేలాగా చూసుకొని తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనం స్లిట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అవి ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అల్లం పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి మీరు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, నేను కొంచెం ముందుగానే వేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 గంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకున్నాను. చికెన్ని బాగా కలుపుకొని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది పచ్చివాసన పోవాలి, కాబట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని నూనె మొత్తం పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా నూనె మొత్తం బాగా పైకి తేలిన తర్వాత చికెన్ని చల్లారనివ్వాలి. ఇలా కొద్దిసేపు చల్లారిన తర్వాత చికెన్లో మనం ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగును వేసుకోవాలి. చికెన్ వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయకూడదు, చల్లారిన తర్వాత వేసుకోవాలి. ముందుగా వేస్తే పెరుగు మొత్తం పగిలిపోతుంది, సో చల్లారిన తర్వాత వేసుకోండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. ఇలా పోపు మొత్తం చికెన్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మజ్జిగ పులుసు రెసిపీ. చూసారు కదా ఎంత క్రీమీగా, ఎంతో యమ్మీగా ఉందో. ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మజ్జిగ పులుసు.
ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.